ఏపీలో ప్రకంపనలు సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డి ఇంట్లో ఈడీ తనిఖీలు చేస్తున్నారు. రాజ్ కేసిరెడ్డితో పాటు మరో 6 నిందితుల ఇళ్లలోనూ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ లో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులు మళ్లించినట్లుగా ఈడీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ క్రమంలోనే దూకుడు పెంచిన ఈడీ అధికారులు ఇవాళ రాజ్ కేసిరెడ్డితో పాటు మరో 6 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నట్లుగానే తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సునీల్, మరొకసారి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా మరొకసారి ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో పలు చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారి రాజ్ కేసిరెడ్డి ఇళ్లతో పాటు అతనికి సంబంధించిన కొన్ని వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన భవనాల్లో కూడా తనిఖీలు చేశారు. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈడీ అధికారుల అదుపులో రాజ్ కేసిరెడ్డి ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇప్పటికే 6 సంబంధించిన నిందితులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఇళ్లతో పాటు చాలా చోట్ల కూడా ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నట్లుగా మనమైతే చెప్పాల్సింది. దీనికి సంబంధించి ఏపీ లిక్కర్ స్కామ్ లో వేల కోట్ల రూపాయలకు సంబంధించి చేతులు మారాయన్నది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి చూసుకుంటే ప్రస్తుతానికైతే ఇటు ఇతడికి సంబంధించి రాజ్ కేసిరెడ్డికి సంబంధించి ముఖ్యంగా జే బ్రాండ్ పేరుతో కూడా ఇతడు లిక్కర్ ను తయారు చేసి అమ్మకాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దీంతో పాటు హవాలా, మనీ లాండరింగ్ సంబంధించి కూడా గుట్రాట్ చేసినట్టుగా తెలుస్తుంది. రాజ్ కేసిరెడ్డితో పాటు 6 నిందితుల ఇళ్లలో ప్రస్తుతానికైతే ఏసీపీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు ముఖ్యంగా చాలా కీలక, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే అనేక పర్యాలు ఈడీ అధికారులు గతంలో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో నిందితులుగా ఉన్నారో వారందరూ కూడా వరుసగా పలుమార్లు హైదరాబాద్ ఈడీ ఆఫీస్ కి విచారణ పిలిచి వారి దగ్గర నుంచి కూడా కొంత కీలక సమాచారం సేకరించిన నేపథ్యంలో తాజాగా రాజ్ కేసిరెడ్డికి సంబంధించి ప్రస్తుతం అతడికి సంబంధించిన చాలా ప్రాంతాలకు సంబంధించి ఇల్లు, ప్రభుత్వ కార్యాలయాలు అంటే అతడికి సంబంధించిన ప్రైవేట్ ఆఫీసులకు సంబంధించి కూడా ఏకకాలంలో ప్రస్తుతానికి 10 చోట్ల ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నట్టుగా చెప్పవచ్చు. మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఈడీ అదుపులో రాజ్ కేసిరెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది. మరొక వైపు ఆయన్ని ఈ రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం తర్వాత అరెస్టు కూడా చూపించే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతానికైతే సమాచారం ఉంటుంది. సునీల్, కిరణ్, అయితే ఎంతసేపు మధ్యాహ్నం తర్వాత ఆయన అరెస్ట్ చేసే సందర్భం ఒకటి వస్తే గనక, అంటే దాడులు మాత్రం ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? దాదాపు 10 చోట్ల, గ్రేటర్ పరిధిలోనే 10 చోట్ల జరుగుతున్నాయంటే, సో ఈ దాడులు అధికారులు ఇంకా ఎంతసేపు కొనసాగించే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి క్లారిటీ ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే ఉదయం 6 గంటల ప్రాంతం నుంచి కూడా 10 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు సాగిస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. గతంలో ఇతడికి సంబంధించి ఇతడి బంధువులు ఇళ్లతో పాటు చాలా చోట్ల కూడా చాలా సుదీర్ఘంగా ఇటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక సూత్రధారిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి ఇంట్లో ఈ రోజు ఉదయం నుంచి కూడా సుమారుగా ప్రస్తుతానికి 4-5 గంటలు గడుస్తున్నట్టుగా చెప్పాల్సింది. కాబట్టి సాయంత్రం వరకు ఈడీ అధికారుల సోదాలకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నేరుగా అతని సమక్షంలోనే అందుకు సంబంధించిన సోదాలు కూడా సాగుతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే అతడు ఈడీ అధికారుల అదుపులో ఉన్నాడు, అరెస్టు చేశారని కూడా కొంత వార్తలు వస్తున్నాయి. కాబట్టి అఫీషియల్ గా ఈడీ అధికారులు దీనికి సంబంధించి ఇంకా ధృవీకరించాల్సి ఉంటుంది. మీడియా సంబంధించి కూడా అఫీషియల్ గా కొంత వాళ్ళు ప్రకటన చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మీడియా సర్కిల్లో అతడికి సంబంధించి కూడా అదుపులో ఉన్నారు, అరెస్ట్ చేశారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఓకే కిరణ్.